హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఇరాన్ ఇజ్రాయెల్ వార్ జరుగుతుంది కదా, దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. అసలు ఎందుకు ఈ వార్ జరగడానికి రీజన్ ఏంటి, ఎందుకు ఇంత తీవ్రంగా కొట్టుకున్నారు, దీనివల్ల ఎవరెవరు నష్టపోతున్నారు, ఎంత ఇజ్రాయెల్ నష్టపోయింది, ఎంత ఇరాన్ నష్టపోయింది, ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే కనుక ఈ వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా మనకి ఈ వార్ ఎందుకు జరుగుతుంది అని తెలుసుకోవాలి అనుకుంటే కనుక ముందుగా ఈ ఒక సమ్మిట్ లాంటిది, అంటే ఎవరైతే కంట్రీస్ ఉన్నారో కంట్రీస్ నుంచి ఒక్కొక్క రిప్రజెంటేటివ్ వెళ్ళి వాళ్ళు చెక్ చేసుకుంటారు. అంటే ఈ న్యూక్లియర్ బాంబ్స్ కానీ లేకపోతే మిసైల్స్ కానీ ఈ తయారు చేసుకునే అవకాశం అనేది లైక్ మేము తీసుకుంటాం అన్న పాయింట్ ఆఫ్లో చర్చలు జరిగినప్పుడు కొన్ని దేశాలు, ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా, రష్యా, కొన్ని దేశాలు ఏం చేసినాయి అంటే మాకు ఈ న్యూక్లియర్ బాంబ్స్ అండ్ మిసైల్స్ అనేది మేము రెడీ చేసుకుంటాము, మా దేశం తరపున కావాలి పర్మిషన్ అనే పాయింట్ ఆఫ్లో వీళ్ళు మాట్లాడుకుని డిసైడ్ చేసుకున్నారు. కొన్ని దేశాలు ఏం చేసినాయి అంటే మాకు దాంతో అవసరమే లేదు అన్న పాయింట్ ఆఫ్లో వాళ్ళు దాన్ని లైట్ తీసుకున్నారు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఈ సిచ్యువేషన్లో ఇరాన్ అనే వాళ్ళు ఏం చేశారంటే సైన్ చేశారనమాట. ఏమని, మాకు ఈ ఆయుధాలకు సంబంధించి మేము చేసుకోము, మాకు దీని గురించి మాకు ఎటువంటిది అక్కర్లేదు అన్న పాయింట్ ఆఫ్లో వీళ్ళు మాట్లాడినారు. ఇక్కడ ఇది జరిగింది, ఇది పాస్ట్. సో ఈ పాస్ట్‌లో మన ఇండియా వాళ్ళు ఏంటంటే అసలు ఈ పాయింట్ ఆఫ్‌లో సైన్స్ కానీ లేకపోతే ఎటువంటి పాయింట్ ఆఫ్‌లో వీళ్ళు ఎటువంటి మాట్లాడలేదు, సైన్ కూడా చేయలేదు. దానివల్ల మన సైడ్‌లో మనం మిసైల్స్ కానీ లేకపోతే మనం ఈ న్యూక్లియర్ లైక్ బాంబ్స్ వాటెవర్ మేము చేసినా మనకి ఏ కంట్రీ నుంచి మనకి ఎటువంటి ముప్పు లేదు. ఇక్కడ ఇరాన్‌లో ఏం జరిగిందంటే రీసెంట్‌గా ఇటువంటి కార్యక్రమాలు దట్ మీన్స్ ఈ న్యూక్లియర్ బాంబ్స్ కానీ మిసైల్స్ కానీ ఇవి రెడీ చేయడం వల్ల ఏమవుతుందంటే అమెరికా కానీ వేరే దేశాలు ఏంటంటే డెఫినెట్గా దానికి ఇంపాక్ట్ అవుతుంది. ఎందుకంటే ఇరాన్ అనేది చిన్న దేశం అయితే కాదు, చాలా పెద్ద దేశం. దాంట్లో ఏంటంటే మల్టిపుల్ మీన్స్ క్రూడ్ ఆయిల్ ఎక్సెట్రా మనకి ఇరాన్ నుంచి మాత్రమే ఇవన్నీ మనకి వస్తున్నాయి. సో అమెరికాకి మెయిన్ సోర్స్ వచ్చేసరికి ఇరాన్ నుంచే ప్రతిదీ మనోడు తీసుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో వీళ్ళ దగ్గర ఈ యొక్క న్యూక్లియర్ బాంబ్స్ కానీ ఇవన్నీ ఉంటే ఫ్యూచర్లో డెఫినెట్గా ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ముందుగా అసలు ఇరాన్ ఎందుకు కొట్టుకుంటున్నారో తెలుసుకుందాం. ఇజ్రాయెల్ ఇరాన్లో ఒక పార్ట్, బట్ ఇది విడిపోయడానికి అనేక కారణాలు ఉండొచ్చు. బట్ ఇరానే ఈ యొక్క దేశం సపరేట్గా ఉండడానికి ఇరాన్ చాలా సపోర్ట్ చేసింది ఇజ్రాయెల్కి. ఇక్కడ ఈ సిచ్యువేషన్లో ఇజ్రాయెల్ మీద లైక్ అటాక్ చేసింది. ఎందుకు అటాక్ చేస్తుంది అంటే నెక్స్ట్ ఏదైతే మనకి లైక్ చిన్న దేశం రెండోది ఆక్యుపై చేయడానికి చాలా ఈజీగా ఉండదన్న పాయింట్ ఆఫ్లో ఫస్ట్ కాన్సన్ట్రేషన్ అంటే ఇరాన్కి ఎప్పుడైతే ఈ మిసైల్స్ ఈ యొక్క న్యూక్లియర్ బాంబ్ ఇవన్నీ వచ్చింది అంటే ఫస్ట్ కాన్సన్ట్రేషన్ చేసేది ఇజ్రాయెల్ని. వీళ్ళు ఇది గమనించిన ఇజ్రాయెల్ ఏం చేశారంటే వాళ్ళు ఆపోజిట్లో ఈ యొక్క ఇరాన్ మీద యుద్ధం స్టార్ట్ చేశారు. అంటే వీళ్ళు ఇరాన్ స్టార్ట్ చేసిన తర్వాత వీళ్ళు ఆపోజిట్లో రియాక్ట్ అయ్యారు. ఇప్పుడు అమెరికా ఎందుకు ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తుంది అంటే ఇది నిన్నటి చెప్పిన పాయింట్లో ఒక పాయింట్ ఉన్నది. ఏంటంటే అమెరికాకి క్రూడ్ ఆయిల్ ఇవన్నీ కూడా మల్టిపుల్ అనేది అక్కడి నుంచి వస్తుంది. ఇప్పుడు వీళ్ళ దగ్గర ఇది ఉంటే ఫ్యూచర్లో మనకి ఎక్కడ సప్లై చేయకపోవడం కానీ సప్లై చేసినప్పుడు ఎక్కువ కాస్ట్ అంటే ఈ పాయింట్ ఆఫ్లో ఉంటుంది కదా, లావాదేవీలు ఎక్సెట్రా. ఈ పాయింట్ ఆఫ్లో వీళ్ళు ఏం చేశారంటే వాడి దగ్గర ఉంటే రేపొద్దున ఫ్యూచర్లో నాకు లైక్ ముప్పు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఈ అమెరికా ఏం చేసిందంటే ఇజ్రాయెల్ సపోర్ట్ చేసి ఇజ్రాయెల్ యుఎస్ కలిసి ఈ యొక్క ఇరాన్ని టార్గెట్ చేశాయి. థింగ్స్ నేను పార్ట్ 2లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు పార్ట్ 2 కోసం కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.